ఓం శాంతి 2/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్వయం స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతి చేయడం అభ్యాసం చేయించండి. యోగము చేయించే వారి బుద్ధి యోగం అటు ఇటు భ్రమించరాదు. ప్రశ్న: ఏ పిల్లలపై చాలా పెద్ద బాధ్యత ఉంది? వీరు దేనిపై గమనం తప్పకుండా ఉంచాలి? జవాబు: ఏ పిల్లలైతే నిమిత్త టీచర్లుగా అయ్యి ఇతరులతో యోగం చేయిస్తారో వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకవేళ యోగం చేయించే సమయంలో బుద్ధి వెలుపల తిరుగుతూ ఉంటే సర్వీసుకు బదులుగా డిస్సర్వీస్ జరుగుతుంది. అందువలన నా ద్వారా పుణ్య కార్యము జరుగుతూ ఉందా గమనించుకోవాలి. ఎప్పుడు నా ద్వారా పుణ్య కార్యమే జరగాలి అని గమనం ఉంచండి. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. తండ్రి ఇక్కడ కూర్చొని లక్ష్యంలో స్థిరంగా స్థితులయ్యేందుకు మొట్టమొదట పిల్లలందరికీ దృష్టిని ఇస్తారు. నేను ఎలా శివబాబా స్మృతిలో కూర్చొని ఉన్నానో మీరు కూడా శివబాబా స్మృతిలో కూర్చోండి. యోగం చేయించేందుకు మీ ముందు కూర్చున్న వారు ఆ సమయమంతా శివబాబా స్మృతిలో ఉంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది. స్మృతిలో ఉన్నందున చాలా శాంతిగా ఉంటుంది. అశరీరిగా ఈ శివబాబా స్మృతిలో ఉంటే ఇతరులను కూడా శాంతిలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే మీరు టీచర్ అయి కూర్చుంటారు కదా. ఒకవేళ టీచరే మంచి రీతిగా స్మృతిలో లేకుంటే ఇతరులు అస్సలే ఉండలేరు. ప్రియుడైన బాబాకు నేను ప్రేయస్సినై వారి స్మృతిలో కూర్చొని ఉన్నానా అని మొదట స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ బుద్ధి మరోవైపుకు వెళ్ళి దేహ అభిమానంలోకి వస్తే అది సేవ కాదు, సర్వీస్ కాదు, డిస్సర్వీస్ చేసేందుకు కూర్చున్నట్లు అవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏ సర్వీస్ చేయకుండా అలాగే కూర్చొని ఉంటే వారు నష్టమే కలిగిస్తారు. టీచర్ల బుద్ధి యోగమే భ్రమిస్తూ ఉంటే వారు సహాయం ఏం చేస్తారు? టీచర్గా కూర్చున్నవారు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను పుణ్య కార్యం చేస్తున్నానా? ఒకవేళ పాపకర్మ చేస్తే దుర్గతిని పొందుతాను, పదభ్రష్టులుగా అయిపోతారు. అటువంటి వారిని గద్దెపై కూర్చుండబెడితే అందుకు మీరు కూడా బాధ్యులే. కూర్చుండబెట్టిన వారు శివబాబాకు అందరి గురించి తెలుసు. ఈ బాబాకు కూడా అందరి స్థితి గురించి తెలుసు. బ్రహ్మబాబాకు శివబాబా అంటున్నారు, వీరు టీచర్గా కూర్చున్నారు, వీరి బుద్ధి యోగమే బయట తిరుగుతూ ఉంటే వీరు ఇతరులకు సహాయం ఏం చేస్తారు? బ్రాహ్మణ పిల్లలైన మీరు శివబాబా వారిగా అయి వారి నుండి వారసత్వం తీసుకునేందుకు నిమిత్తంగా అయ్యారు. బాబా అంటున్నారు, ఓ ఆత్మలారా, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి. టీచర్ అయి గద్దెపై కూర్చుంటే ఇంకా బాగా ఆ స్థితిలో కూర్చోండి. నిజానికి ప్రతి ఒక్కరూ తండ్రిని స్మృతి చేయాలి. విద్యార్థులు తమ స్థితిని తెలుసుకోగలరు. పాస్ అవుతామా లేదా అని వారికి తెలుస్తుంది. టీచర్కు కూడా తెలుస్తుంది. ప్రైవేటు టీచర్ను ఉంచుకున్న వారికి కూడా తెలుస్తుంది బయట. ఆ చదువులో ఎవరినైనా ప్రత్యేకంగా టీచర్ను పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోగలరు. ఇక్కడ కొంతమంది ఎవరైనా మమ్ములను యోగంలో కూర్చుండబెట్టమంటే మీరు తండ్రి స్మృతిలో కూర్చోవాలి. తండ్రి ఆజ్ఞ, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. మీరు ప్రేయస్సులు నడుస్తూ తిరుగుతూ మీ ప్రియుడిని స్మృతి చేయండి. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. మేము వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమవుతాము అని భావిస్తారు. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారి స్థితి బాగుంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి విశేషత ఉండనే ఉంటుంది కదా. స్మృతి యాత్రలో ఉండండి అని చెప్తారు. అలా చెప్పేవారు స్వయం కూడా స్మృతిలో ఉండాలి. బాబా వద్ద కొంతమంది సత్యమైన వారు, కొంతమంది అసత్యమైన వారు కూడా ఉన్నారు. స్వయం నిరంతర స్మృతిలో ఉండడం చాలా కష్టం.
కొంతమంది తండ్రితో పూర్తి సత్యంగా ఉంటారు. ఈ బాబా కూడా తన అనుభవం పిల్లలైన మీకు తెలుపుతూ ఉన్నారు బ్రహ్మ బాబా. కొంత సమయం స్మృతిలో ఉంటాను, తర్వాత మర్చిపోతాను. అంటే మొదట్లో చెప్పిండే విషయం ఇది. బ్రహ్మ బాబా కూడా మర్చిపోయారు కదా! మరి మేము మర్చిపోయేదేం గొప్ప మాట ఇలాగ తీసుకోకూడదు ఫస్ట్‌లో. ఎందుకంటే ఇతడిపై చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎంతోమంది పిల్లలున్నారు. ఈ మురళి చెప్పేది శివ్ బాబానా, బ్రహ్మ బాబానా అని కూడా పిల్లలైనా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసే ఉన్నారు. నేను కూడా శివ్ బాబాను స్మృతి చేస్తాను అని బ్రహ్మ అంటారు. బ్రహ్మ బాబా కూడా పిల్లలకు యోగం చేయిస్తారు. ఇతను కూర్చుంటే ఎంతమంది నిశ్శబ్దం అయిపోతారు. ఎంత మంచి నిశ్శబ్దం ఏర్పడుతుందో మీరు చూస్తారు. చాలా మందిని ఆకర్షిస్తాడు. ఇతను తండ్రి కదా! పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి అని బాబా అంటున్నారు. స్వయం కూడా స్మృతి చేస్తూ ఉండాలి. కేవలం పండితుల్లాగా చెప్పేవారుగా కాకూడదు. చెప్పడము అంటే ఆచరణలో తీసుకొస్తూ చెప్పాలి. స్మృతిలో లేకుంటే చివరిలో ఫెయిల్ అవుతారు. మమ్మ, బాబాలకైతే ఉన్నత పదవులున్నాయి. కానీ ఇతరుల మాల ఇంకా తయారవ్వలేదు. ఒక్క పూస కూడా సంపూర్ణంగా కాలేదు. ఇంతకు ముందు పిల్లలకు లిఫ్ట్ ఇచ్చేందుకు మాల తయారు చేసేవారు. కానీ మాయ చాలా మందిని సమాప్తం చేయడం బాబా గమనించారు. అంటే అప్పుడు బాబా మేము ఏ నంబర్‌లో వస్తాము ఇలాగ తమాషాగా అన్నట్టే. బాబా కూడా అలాగే తయారు చేశారు బ్రహ్మ బాబా. దాంట్లో నుండి కూడా నంబర్ ఉండేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందుకు బాబా మాల చేయడం మానేస్తారు. మొత్తం ఆధారం అంతా సేవ పైనే ఉంది. కావున యోగం చేయించేందుకు కూర్చొనివారు నేను సత్యమైన టీచర్‌నై కూర్చుంటాను అని భావించాలి. లేకుంటే నా బుద్ధి నిలకడగా లేదు. ఇక్కడ కూర్చునేందుకు నాకు అర్హత లేదు అని మీకు మీరే స్వయమే చెప్పుకోవాలి. అంతేకాని ఎవరంటే వారు పైన కూర్చోరాదు. కొంతమంది మురళి చెప్పలేరు కానీ స్మృతిలో బాగా కూర్చుంటారు. కానీ ఇక్కడ రెండింటిలోనూ శక్తిశాలిగా ఉండాలి. చెప్పే దానిలో, యోగం చేయించే దానిలో. ప్రియుడు చాలా ప్రియమైన వారు. అతన్ని చాలా ఎక్కువగా స్మృతి చెయ్యాలి. ఇందులో శ్రమ ఉంటుంది. ప్రజలకు అవ్వడం సులభం. దాసీలుగా అవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు. జ్ఞానం తీసుకోలేరు బాగా. యజ్ఞంలో భండారి వంట చేయువారు ఉన్నారు కదా! అందరినీ సంతోషపరుస్తారు. ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. అందరూ మహిమ చేస్తారు కావున శివ్ బాబా భండారి నంబర్ 1 అని మెచ్చుకుంటారు. అనేక మంది హృదయాలకు సంతోషం కలుగజేస్తారు. బాబా కూడా పిల్లల హృదయాలను సంతోషపరుస్తూ వచ్చారు. తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చెయ్యండి. సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణం చేసుకోవాలి. ఎముకలు అరుగునట్లు సేవ చేయాలి. మీరు చాలా దయాహృదయులుగా అవ్వాలి. మనుష్యులు ముక్తి, జీవన్ముక్తి కొరకు చాలా ఎదురు దెబ్బలు తింటారు. ఎవ్వరికీ సద్గతిని గురించి తెలియనే తెలియదు. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వాపస్ వెళ్ళాలి అని మాత్రమే భావిస్తారు. నాటకం అని కూడా భావిస్తారు కానీ దానిని అనుసరించరు. కొన్ని చోట్ల ముస్లింలు కూడా క్లాసుకు వస్తారు. వాస్తవానికి మేము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని, తర్వాత వెళ్ళి ద్వాపరయుగం నుండి ముస్లిం ధర్మంలోకి మార్పు చెందాము అని అంటారు. మేము కూడా 84 జన్మలు తీసుకుంటాము అని అంటారు. సింధులో కూడా 5, 6 మంది ముస్లింలు వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇక ముందుకు వెళ్తారో లేదో చూడాలి. ఎందుకంటే మాయ కూడా పరీక్షిస్తుంది. కొంతమంది పక్కాగా నిలబడిపోతారు. కొంతమంది నిలవలేరు. ఎవరైతే అసలు బ్రాహ్మణ ధర్మానికి చెందిన వారో 84 జన్మలు తీసుకున్నారో వారు ఎప్పుడూ చలించరు. మిగిలిన వారు ఏదో ఒక కారణం వలన లేక కారణం లేకుండానే వెళ్ళిపోతారు. దేహ అభిమానం కూడా చాలా వచ్చేస్తుంది. పిల్లలైన మీరు అనేకుల కళ్యాణం చేయాలి. లేకుంటే ఏ పదవి పొందుతారు? మీ కళ్యాణం కొరకు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. అంతేకాని తండ్రిపై మీరు దయ చూపడం లేదు. తండ్రి వారిగా అయ్యారు కనుక సేవ కూడా అలాగే చేయాలి. మీకు రాజ్య పదవి అనే మెడల్ లభిస్తుంది. 21 జన్మలు సదా సుఖంగా పరిపాలించే రాజ్యం లభిస్తుంది.
కేవలం మాయపై విజయం పొందాలి. ఇతరులకు కూడా నేర్పించాలి. చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. చక్రవర్తి పదవి తీసుకోవడం కష్టమని భావిస్తారు. అలా భావించడం బలహీనమని తండ్రి అంటారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయడం చాలా సులభం. రాజ్యాన్ని తీసుకునేందుకు పిల్లలకు ధైర్యం ఉండదు. అందువలన పిరికి వారై కూర్చుండిపోతారు. స్వయం తీసుకోరు. ఇతరులను కూడా తీసుకోనివ్వరు. కావున పరిణామం ఏమవుతుంది? రాత్రింబవళ్ళు సేవ చెయ్యాలి అని తండ్రి అంటున్నారు. కాంగ్రెస్ వారు కూడా చాలా శ్రమ చేశారు. ఎన్నో కష్టాలను సహించారు. అందుకే విదేశీయుల నుండి రాజ్యాన్ని వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు రావణుడి నుండి రాజ్యం తీసుకోవాలి. రావణుడు అందరికీ శత్రువే. తాము రావణ మతమును అనుసరిస్తున్నామని ప్రపంచానికి తెలియదు. అందువలన అందరూ దుఃఖితులుగా ఉన్నారు. సత్యమైన, స్థిరమైన, హృదయపూర్వక సుఖం ఎవ్వరికీ లేదు. శివబాబా అంటున్నారు, నేను పిల్లలైన మిమ్ములను సదా సుఖవంతులుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు శ్రీమతమును అనుసరించి శ్రేష్టంగా తయారవ్వాలి. భారతవాసులందరూ తమ ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇప్పుడు పిల్లలైనా మీకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభించింది. అయినా మాటి మాటికి మర్చిపోతారు. బుద్ధిలో నిలవదు. బ్రాహ్మణులుగా చాలామంది తయారవుతున్నారు, కానీ చాలామంది కచ్చాగా అపరిపక్వంగా ఉన్నందున వికారాలకు కూడా వశమవుతారు. మేం బీకేలము అని అంటారు, కానీ వారు బీకేలు కాదు, బ్రహ్మకుమారీలు కాదు. పూర్తి ఆదేశానుసారం నడుచుకునేవారే తమ సమానంగా తయారు చేసేవారు మాత్రమే ఉన్నత పదవిని పొందుతారు. విఘ్నాలు రానే వస్తాయి. అమృతాన్ని త్రాగుతూ త్రాగుతూ మళ్ళీ విఘ్నాలు కలిగిస్తారు. మరి అలాంటి వారికి ఏ పదవి లభిస్తుంది? చాలామంది పిల్లలు వికారాల కారణంగా దెబ్బలు కూడా తింటారు. బాబా ఈ కాస్త దుఃఖము సహిస్తాంలే అని అంటారు. మన ప్రియుడు బాబాయే కదా, దెబ్బలు తింటున్నాం, మేము శివబాబానే స్మృతి చేస్తాము అని అంటారు. అలాంటి వారు చాలా ఖుషీగా ఉంటారు. ఈ శ్రేష్టమైన ఆంతరిక ఖుషీలో ఉండాలి. తండ్రి నుండి మనం వారసత్వం తీసుకుంటూ ఉన్నాం. ఇతరులను కూడా మనం సమానంగా చేస్తూ ఉంటాం. బాబా బుద్ధిలో ఈ మెట్ల చిత్రం చాలా గుర్తు ఉంటుంది. దీనికి చాలా ప్రాధాన్యతనిస్తారు. విచార సాగర మతనం చేసి ఇటువంటి చిత్రాలను తయారు చేయు పిల్లలకు బాబా కూడా ధన్యవాదాలు తెలుపుతారు. బాబాయే ఆ పిల్లలకు టచింగ్ ఇచ్చారు అని అనవచ్చు. మెట్ల చిత్రం చాలా బాగా తయారు చేశారు. 84 జన్మలు తీసుకున్నందున మొత్తం సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. ఇది ఫస్ట్ క్లాస్ చిత్రం. త్రిమూర్తి, సృష్టి చక్రము చిత్రాల కంటే ఇందులో జ్ఞానం చాలా బాగుంది మెట్ల చిత్రంలో. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాం. ఇది ఎంత సులభం. తండ్రి వచ్చి లిఫ్ట్ ఇస్తారు. మీరు శాంతిగా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. మెట్ల చిత్రంలో ఉన్న జ్ఞానం చాలా బాగుంది. మీరు హిందువులు కారు అని, దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని అర్థం చేయించాలి. ఒకవేళ వారు మేము 84 జన్మలు తీసుకోలేదు అని చెప్తే అప్పుడు అరే, మీరు 84 జన్మలు తీసుకున్నారు అని ఎందుకు అర్థం చేసుకోరు అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ స్మృతి చేస్తే మళ్ళీ మీరు మొదటి నెంబర్లోకి వచ్చేస్తారని చెప్పండి. మన కులానికి చెందిన వారైతే అందరూ 84 జన్మలు తీసుకోరు కదా అని ప్రశ్నించరు. అరే, మేము ఆలస్యంగా వస్తాము అని మీరెందుకు అనుకుంటారు? తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు, భారత్ వాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోండి. మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళండి. పిల్లలైన మీరు యోగంలో కూర్చుంటారు. మెట్ల చిత్రాన్ని గుర్తుంచుకుంటే మేము 84 జన్మలు పూర్తి చేశాము, ఇప్పుడు వాపస్ వెళ్తాము అని ఎంతో సంతోషంగా ఉంటారు. సేవ చేసేందుకు కూడా చాలా ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి. అర్థం చేయించే పద్ధతులు కూడా చాలా లభిస్తాయి. మెట్ల చిత్రం ద్వారా తెలిపించండి. అన్ని చిత్రాలు అవసరమే కదా, త్రిమూర్తి చిత్రం కూడా కావాలి. బాబా అంటున్నారు, మీరు నా భక్తుల వద్దకు వెళ్ళండి, వారికి జ్ఞానం వినిపించండి. వారు మందిరాలలో లభిస్తారు. మందిరాలలో కూడా ఈ మెట్ల చిత్రంపై అర్థం చేయించవచ్చు. మేం బాబా పరిచయంనిచ్చి ఎవరెవరి కళ్యాణం చెయ్యాలి అని రోజంతా బుద్ధిలో ఉండాలి.
రోజు రోజుకు బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఎవరు వారసత్వం పొందుకోవాల్సి ఉంటుందో వారే వస్తారు. రోజు రోజుకు నేర్చుకుంటూ కూడా ఉంటారు. కొంతమందిపై గ్రహచారం కూర్చుంటే బాబాని అర్థం చేయించాల్సి ఉంటుంది. మాపై గ్రహచారం ఉంది అని, అందుకే మా ద్వారా సేవ జరగడం లేదు అని వారు అర్థం చేసుకోరు. బాధ్యత అంతా పిల్లలైన మీపైనే ఉంది. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేస్తూ ఉండండి. సేవ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. చాలామందికి కళ్యాణం జరుగుతుంది. బాంబేలో సర్వీస్ చేయడం బాబాకు చాలా సంతోషాన్ని కలిగించేది. చాలామంది క్రొత్త క్రొత్త వారు వచ్చేవారు. సేవ చెయ్యాలి అని బాబాకు చాలా ఇష్టం ఉంటుంది. పిల్లలు కూడా ఇలా దయా హృదయులుగా అవ్వాలి. సేవలో లగ్నమై ఉండాలి. ఎవరినైనా నా సమానంగా తయారు చేసినంత వరకు భోజనం చెయ్యను అని మనసులో ఉండాలి. మొదట పుణ్యకర్మను చేసి పాపాత్మను పుణ్యాత్మగా చేసిన తర్వాత తింటాను అని భావించాలి కనుక సేవలో ఇంకా నిమగ్నమై ఉండాలి. కథలలో కూడా చెప్తూ ఉంటారు. అతిథి దేవో భవ అని. బయట దారి కాచేవారు. ఎవరైనా అతిథి కనిపిస్తే దారుండి వెళ్ళేవాళ్ళు. వారిని తీసుకొచ్చి భోజనం పెట్టి వారు తినే వరకు వీరు భోజనం చేసేవారు కాదు అని నియమం ఉండేది. దానికి అది యాద్గార్ ఇక్కడ జరుగుతున్నందుకే అలా చూపించారు. బాబా అదే చెప్తున్నారు. పుణ్యాత్మగా చేసిన తర్వాతనే నేను భోంచేస్తాను అని భావించండి. ఎవరి జీవితంనైనా సఫలం చేసిన తర్వాతనే భోజనం చేయాలి. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయుటకు ప్రయత్నించాలి. పిల్లల కొరకు మ్యాగజైన్ వెలువడుతుంది కానీ బీకేలు దానిని అంతగా చదవరు. ఇది మనం చదివేదేమీ లేదు, ఇది వెలుపలి వారి కొరకు అని భావిస్తారు. బయటి వారు టీచర్ లేకుండా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇది బీకేల కొరకే కనుక చదివి మీరు రిఫ్రెష్ అవ్వాలి. కానీ చదవరు. అన్ని సేవా కేంద్రాల వారిని బాబా అడుగుతున్నారు. మ్యాగజైన్లు ఏవైతే మధుబన్ నుండి వెలువడతాయో పూర్తిగా ఎవరెవరు చదువుతూ ఉన్నారు. మ్యాగజైన్ నుండి ఏం అర్థం చేసుకున్నారు, అది ఎంతవరకు సరిగ్గా ఉంది. మ్యాగజైన్ను తయారు చేసే వారిని కూడా మెచ్చుకోవాలి. మీరు చాలా బాగా వ్రాశారు అని మెచ్చుకోవాలి. మీకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్పాలి. శ్రమ చేయాలి, మ్యాగజైన్ చదవాలి. మ్యాగజైన్ పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకే, కానీ పిల్లలు చదవరు. ఎవరి పేరు ప్రసిద్ధంగా ఉందో వారిని అందరూ పిలుస్తారు. ఫలానా వారిని మా వద్దకు పంపండి అని వ్రాస్తారు. స్వయం ఉపన్యాసం చేయడం రాదు అని, అందుకే ఇతరులను పంపమంటారు అని బాబా భావిస్తారు. కావున సేవాదారులను ఎంతో గౌరవించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, రాజ్య పదవి అనే మెడల్ తీసుకునేందుకు అందరి హృదయాలను సంతోషపెట్టాలి. చాలా చాలా దయా హృదయులై మీ కళ్యాణము మరియు సర్వుల కళ్యాణం చేయాలి. ఎముక ఎముక ద్వారా సేవ చేయాలి. సెకండ్ పాయింట్, దేహ అభిమానంలోకి వచ్చి బాబాకు చెడ్డ పేరు తీసుకురారాదు, డిస్సర్వీస్ చేయరాదు. సదా పుణ్య కర్మలే చేయాలి. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయి సేవ చేయాలి. సేవాదారులను గౌరవించాలి. వరదానము, మనన శక్తి ద్వారా వ్యర్థం యొక్క భారాన్ని సమాప్తం చేసే సదా శక్తిశాలి భవ. ఆత్మపై వ్యర్థం యొక్క బరువు చాలా ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలతో ఆత్మ బరువైపోతుంది. ఎందుకంటే అది ఆత్మకు సంబంధించినటువంటిది కాదు, శరీరానికి సంబంధించినటువంటివే వ్యర్థం. ఇప్పుడు ఈ వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ఈ వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సదా సేవలో బిజీగా ఉండండి. బిజీగా ఉంటే వ్యర్థం ఉండదు. మనన శక్తిని పెంచండి. మనన శక్తి ద్వారా ఆత్మ శక్తిశాలిగా అయిపోతుంది. ఎలాగైతే భోజనము జీర్ణమైతే రక్తంగా మారుతుందో తర్వాత అది శక్తి చేసే పని చేస్తుందో, అలా మననం చేసినందున ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. స్లోగన్,
ఎవరైతే తమ స్వభావాన్ని ఈజీగా, సరళంగా చేసుకుంటారో వారి సమయం వ్యర్థంగా వెళ్ళదు. అవ్యక్త సూచన నిశ్చయము అనే పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా, నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరైతే నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో వారు నిశ్చింతగా ఉంటారు. వారికి ఏ విధమైన చింత లేక చింతన ఉండదు. ఏమైంది? ఎందుకయింది? ఇలా జరిగి ఉండరాదు. ఇదంతా వ్యర్థ చింతననే. నిశ్చయ బుద్ధి కలిగి నిశ్చింతగా ఉండేవారు ఎప్పుడూ వ్యర్థ చింతన చెయ్యరు. సదా స్వచింతన, ఆత్మ చింతనలో ఉండేవారు. స్వస్థితి ద్వారా పరిస్థితి పైన విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. వ్యర్థ చింతన అంటే బలహీనంగా చేస్తుంది. స్వచింతన అంటే శ్రేష్టమైన చింతన, ఆత్మచింతన శక్తిశాలిగా చేస్తుంది. పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోగలరు. ఓం శాంతి.